ముళ్ళు లేని గులాబీ ఉండదు. తుఫాను చూడని సముద్రం ఉండదు. కష్టం లేని విజయం ఉండదు. కానీ నేటి విద్యార్థి సమాజం అన్నీ సులభంగా సాధించాలనుకుంటోంది. చిన్న అవాంతరాన్ని కూడా సహించలేకపోతుంది. విద్యను భారంగా మోస్తుంది. తమకొచ్చిన అవకాశాలను అవరోధాలుగా భావిస్తుంది. కానీ కొందరు ఊహకందని కష్టాలను కూడా అలవోకగా అధిరోహిస్తున్నారు. తమ పట్టుదలతో విజయ బావుట ఎగరవేస్తున్నారు. బాల్యంలోనే ఎన్నో భారాలు మోసి భవిష్యత్తును నిర్మించుకుంటున్నారు. చదువుని భారంగా భావించి తల్లిదండ్రుల మీద తిరగబడే విద్యార్థుల కోసం నేను మీ ముందుకు ఈ శ్రీవిద్య యొక్క విజయ గాథను తీసుకురాబోతున్నాను. ఈమె మైసూర్లోని కల్కుణికే అనే గ్రామానికి చెందిన అమ్మాయి. పేద కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి స్వామి ఊరూరు తిరుగుతూ వంట పాత్రలు అమ్మే వృత్తిలో ఉండేవారు. చిన్నప్పటి నుంచి తండ్రి శ్రీవిద్యకు ఒకే మాట చెప్పేవాడు: నువ్వు చదువుకుంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. చదువు మనిషిని అత్యున్నత స్థానానికి తీసుకువెళుతుంది. మనలాంటి పేద బ్రతుకులు భవిష్యత్తు మారాలి అంటే విద్య ఒక్కటే మార్గము అని చెబుతూ ఉండేవాడు. దీనితో శ్రీవిద్య తన విద్యను ఇష్టంతో చదివింది. 10వ తరగతిలో 90% మార్కులు సాధించి ఇంటర్లో స్కాలర్షిప్ సాధించింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాస్తున్నప్పుడు తన తండ్రికి యాక్సిడెంట్ అయ్యింది అనే విషయం తెలిసింది. తల్లి చెప్పింది, నాన్న ఆరోగ్యంతో తిరిగి వచ్చేస్తాడో నువ్వు పరీక్ష రాయటానికి వెళ్ళు అని. అదే ఆశతో ఆమె పరీక్ష రాయటానికి వెళ్ళింది. పరీక్ష రాసి ఇంటికి వచ్చేటప్పటికి నాన్న శవం కూడా ఇంటికి వచ్చింది. తన భవిష్యత్తు శూన్యమయ్యిందని, ఇక తన బ్రతుకు రోడ్డున పడిందని, అసలే పేద కుటుంబం, ఆర్థికంగా ఆదుకునే ఒకే ఒక వ్యక్తి తన తండ్రి, ఆ తండ్రి పోయేసరికి తన భవిష్యత్తు ఏమిటో తెలియలేదు. ఇంకా పరీక్షలు సగంలోనే ఉన్నాయి. తల్లి చెప్పింది, మీ నాన్న ఆశయం కోసం నువ్వు పరీక్షలు రాయాలి అని. ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయటానికి బయలుదేరింది. శ్రీవిద్య చెబుతుంది ఏమనంటే, నేను ఏడుస్తూ పరీక్షలు రాశాను నా కన్నీళ్లతో. ఆన్సర్ స్క్రిప్ట్లు చాలాసార్లు తడిసిపోయాయి అని. ఫస్ట్ ఇయర్ పరీక్షల యొక్క ఫలితాలు వచ్చాయి. ఈ అమ్మాయి కాలేజీ ఫస్ట్ సాధించింది. ఇంటర్ పూర్తి చేసింది. తల్లి కుటుంబ బాధ్యతలను తన భుజాల మీద వేసుకుని పిల్లలిద్దరినీ చదివిస్తోంది. అనారోగ్యంతో తల్లి కూడా మరణించింది. తల్లి మరణించే నాటికి శ్రీవిద్య డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉంది. తన చెల్లి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉంది. ఏం చెయ్యాలో తెలియలేని పరిస్థితి. ఒక్కసారిగా కష్టాలన్నీ చుట్టుముట్టాయి. సామాన్యులైతే కష్టాలకు భయపడి తమ ప్రయాణాలను ఆపేస్తారు. కానీ అసామాన్యులు మాత్రమే అవరోధాల్లో సైతం అవకాశాలను వెతుకుతారు. శ్రీవిద్య ఒకవైపు కాలేజీకి వెళుతూ సెలవులలో నెత్తిపై స్టీల్ సామాన్ల మూట పెట్టుకుని ఊరూరు తిరుగుతూ ఆ వస్తువులను అమ్మి తన కుటుంబాన్ని పోషించుకునేది. తాను, చెల్లి ఇద్దరూ చదువుకునేవారు. చదవమంటే బాధపడే పిల్లల్లారా, మీకెవరికి ఇలాంటి కష్టాలు లేనందుకు నిజంగానే మీరు అదృష్టవంతులు. ఈ అమ్మాయి డిగ్రీ పూర్తి చేసింది. చెల్లిని కూడా చదివించింది. చెల్లికి వివాహం చేసిన తరువాత
ఈమె కూడా వివాహం చేసుకుంది. చదువు మీద ఉన్న మక్కువతో తన భర్తను ఒప్పించి ఎంఏ కట్టింది కన్నడ యూనివర్సిటీలో. ఒకవైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ మరోవైపు ఎంఏ చదవటం కోసం యూనివర్సిటీకి వెళ్ళేది. రెండిటినీ కూడా సమపాళ్లల్లో బ్యాలెన్స్ చేసుకుని ఎంఏ పాస్ అయింది. ఎలా పాస్ అయింది అంటే, ఖాళీగా ఉంటూ కేవలం చదువు మాత్రమే చదివేటటువంటి విద్యార్థులు సాధించలేని విజయంతో ఆ అమ్మాయి విజయం సాధించింది. ఎంఏ కన్నడంలో 15 గోల్డ్ మెడల్స్ను ఆ అమ్మాయి సాధించింది. చూడండి, అధపాతాళంలో ఉన్న ఆ అమ్మాయి అంబరాన్నంటే విజయాన్ని సాధించింది. అంతేకాదు, ప్రభుత్వ టీచర్ ఉద్యోగాన్ని సాధించింది. తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగం నువ్వు సాధించాలి అని చెప్పిన మాట ఆ అమ్మాయి చివరకు నెరవేర్చింది. ఆశలను ఆశయాలుగా చేసుకుంది, ఆ ఆశయాలను శ్వాసగా చేసుకుంది. చివరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించింది. విద్యార్థులారా, ఒక్కసారి గుర్తించండి. అనాథగా ఉన్న ఒక అమ్మాయి కుటుంబ బాధ్యతలు మోస్తూ చెల్లిని చదివిస్తూ తాను అద్భుతమైన విజయాన్ని సాధించింది. మరి ఏ కష్టమూ లేకుండా చదువు ఒక్కటే నీ ముందు ఉన్న లక్ష్యమైనప్పుడు నువ్వెందుకు ఆగిపోతున్నావు? ఏ విషయం నిన్ను ఆపేస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. శ్రీవిద్య కథ కాదు, నిజం. ఈ నిజం మీలో ప్రేరణనిచ్చిందని నేను భావిస్తున్నాను. మిమ్మల్ని నిరంతరం ప్రేరేపించడానికి మదీనాస్ ఎడ్యుహబ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు గెలవాలని నిరంతరం ఆశిస్తున్న మీ మదీనా. థ్యాంక్ యూ. జై హింద్.